ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కొరకు మనము లోకంలో పరిగెడతామండి. వాళ్ళు వీళ్ళు హెల్ప్ అడుగుతాము. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన సమస్యలకు పరిష్కారం దేవుడి దగ్గర మాత్రమే ఉంది అని. ఆయన మాత్రమే పరిష్కరించగలడు అని. ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడ మనము దానికి పరిష్కారం పొందుకోలేము అని మనకు అర్థం కావాలి. హాగర్ జీవితం చూడండి. ఆమె అన్ని జనరాలు అబ్రహాంతో ఆమె పెళ్ళైన తర్వాత ఆమె సమస్యల్లో ఆమె ఎవరిని ఎతికిందంటే జీవంగల దేవుణ్ణి వెతికి ఆయనకు ఒక పేరు పెట్టింది. ఆ దేవుడికి ఒక పేరు పెట్టిందమ్మ, నన్ను చూచున్న దేవుడు అని. ఆ వాటర్ తనకు తన బిడ్డకి వాటర్ లేనప్పుడు దేవుడు నీటి ఊటనిచ్చాడనమాట అక్కడ. సో ఒక అన్ని జనరాలకు అర్థమైంది, మనకెందుకు అర్థం కావట్లేదు, మన సమస్యల్లో మనం చూచున్న దేవుడు ఉన్నాడు, మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు మనకు సహాయం చేయడానికి. మనమే మన సైడ్ నుంచే మిస్టేక్. ఇప్పటి నుంచి మీ సమస్యల్లో ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ఎందుకు పరిష్కారం రాదో చూద్దాము. కొన్నిసార్లు వెంటనే జరిగిపోద్ది, కొన్నిసార్లు టైం పడుతుంది. టైం పట్టింది అంటే దానికి ఏదో ప్రణాళిక ఉంది అంతే. టైం పడుతుందేమో కానీ ఆన్సర్ చేయకుండా అయితే దేవుడు ఉండడండి. నా పర్సనల్గా నా జీవితంలో ఎన్నో సమస్యలకి దేవుడు కొంచెం టైం తీసుకున్నాడు, కానీ ఖచ్చితంగా ప్రార్థన చేసిన ప్రతి విషయానికి నేను ఆన్సర్ పొందుకున్నాను. అందరూ పొందుకుంటారు, ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ప్రాణమే మన కొరకు పెట్టిన దేవుడు మన సమస్యల్ని ఎందుకు పరిష్కరించడండి? ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి వెతికినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఆ సమస్యను అంటే ఆయన చేతికి సమర్పించినప్పుడు, ఆయనకి అంటే ఆయనకి డెడికేట్ చేసినప్పుడు మాత్రమే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు ఆ విషయంలో. సో మన సమస్యల్లో దేవుడి దగ్గరికి మాత్రమే వెళ్దామా? ప్రేయస్ ది లార్డ్.